ఒక వర్షం పడిన సాయంత్రం డిమార్ట్కి వెళ్తున్నా మేము ముగ్గురం. మొత్తం వీడియో చేశాడు, వాడే డ్రైవింగ్. అది అనమాట. ఇడు డిమార్ట్ 3 సార్లు వస్తాడు. ఎందుకు వస్తాడు అనుకుంటే డిమార్ట్ లో బిల్లింగ్ కౌంటర్ అమ్మాయిల కోసం వస్తున్నాడు. ఇడు అబ్బా, పథకం కోసం వచ్చి పనికిరాని కొనుక్కోపోవడమే మన స్టైల్. ఇంకోటి బుద్ధిమాటం అంటే ఇడు తినేది మాత్రం లేదు కానీ అన్ని కొడుకుని దాంట్లో వేస్తున్నాడు. ఆవేశం పుట్టి ఇడు పుట్టినాడు, ఇడు పుట్టి ఆవేశం పుట్టిందో నాకు అర్థం కాదు కానీ 2 సోపులు సరిపోవు అంటాడు, గుడ్లు మాత్రం ఉతకడం. చేపలు కొన్నారు ఫ్రెండ్స్. మేము పెద్ద వంట చేసేటోళ్ళలాగా ఎన్ని కొనుక్కున్నాం. గులాబ్ జామ్స్ కూడా కొనలేదు. బిల్లు 1300. దాంట్లో పావు బాజీ కనిపించింది, పావు బాజీ తినాలని వచ్చేసినాం. షాప్ దగ్గర ఎతికి 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 లాస్ట్ ఒక షాప్ అయితే దొరికిపోయింది. అలా నిమ్మకాయ పిండి నాకు అలవాటు లేదు, మొన్నటి నుంచి వచ్చింది. ఒకటి వడాపావు, ఒకటి ఆ పక్క సమోసా చాట్. ఎట్లుంది పింకి? ఏంటంటే ఏంది నమ్మలేదు. చిన్న వర్షం పడితే చాలు పానీపూరి పండ్ల దగ్గర బండి దగ్గర ఫుల్గా ఉంటారు. అయిపోయింది మా వడాపావు జర్నీ. ఇప్పుడు వచ్చి పావు బాజీ. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, వర్షం వస్తే అందొచ్చు. గోంగూర తీసుకున్నాం, రాత్రి గోంగూర చట్నీ. సంతకు వచ్చేసినాము. మాకు కావాల్సింది ఏంటంటే దొండకాయలు కావాలి, దొండకాయలు వేసి చేసుకోవడానికి. ఇప్పుడప్పుడు సంతకు పోవాలి, లేకపోతే ఎప్పుడైనా మీ సంతకు పోయిన మొక్కం అని తిడతారన్నమాట ఇంట్లో వెళ్ళాలి. తీసుకున్నాం అంటే దొండకాయ, బెండకాయ, అనుభవం మా గుండెకాయ అని దొండకాయలు బెండకాయలు తీసుకున్నాం. మా షాపింగ్ అయిపోయింది. ఒక 1500 ఈ వానలో అయితే రూమ్కి వెళ్ళి ఇంక చేసుకొని తినేసి పడుకోవడానికి. లేదు మధ్యలో ఒక సినిమా వేసుకోవాలి, మాయాబజార్ సినిమా.